ఈ విషయంతో మనం ఆలోచిస్తే ఈ జనాలు గూడా గొర్రెల కంటే ఎక్కువ. ఎలక్షన్స్ టైమ్ రాంగాల్నే వాడు ప్రచారానికొచ్చినప్పుడు మనకు అవసరం ఉన్నది అడగక, వాడేదో చెప్పిపోతాడు. ఆ రోజు నైట్ పూట ముందు రోజు వచ్చేటటువంటి ఆ 1000, రూ. 2000 ఆశపడి మనకు అసలైనటువంటి కావాల్సిన సౌకర్యాలను అడగకుండా, అందులో 100% ప్రజలది కూడా బాధ్యత ఉంది. మనకు కావాల్సినటువంటి మెయిన్ అవసరాలని, వాటిని మెయిన్ నైతిక హక్కుగా తీసుకొని మనం వాళ్ళని ప్రశ్నించాల. ప్రశ్నించకుండా ఈరోజు వచ్చే ఈ మందు, తర్వాత ఓటుకు నోటు, తర్వాత వాడిచ్చేటటువంటి బిర్యానీ ప్యాకెట్లకు ఆశపడి ఓటేస్తే, నీకు అసలైనటువంటి అవసరం వచ్చేసరికి నువ్వు వాని దగ్గరికి పోతే, వాడు పైన ఉండి కింద కెమెరాలలో నిన్ను చూసి లేనని చెప్పిస్తాడు. అప్పుడు నీకేమనిపిస్తది చెప్పు? కాబట్టి ప్రజలు కూడా మారాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. నీ ఓటే నీ ఆయుధం అని ఎప్పటినుంచో చెప్తున్నారు. అయినా కూడా మనం మారం. ఎలక్షన్లు వచ్చే సమయానికి మా ఇంట్లో 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, ఎంత ఇస్తావు? అప్పుడు వాడు కూడా ఏం ఆలోచిస్తాడు? నీ మీద పెట్టుబడి పెడతాడు వాడు 5 ఏళ్ళకి ఒకసారి. పెట్టుబడి పెట్టి వాడు ఎట్లా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ వచ్చే ఎలక్షన్లలో ఆలోచించి ఓటు వేయండి. ఎందుకనంటే మనకు కావాల్సింది మెయిన్‌గా ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఇవి 2 అందినాయి అనుకోండి, మన పిల్లలకు లక్షలు లక్షలు చదవడానికి కావు. మన ఆరోగ్య అవసరాలకు ప్రైవేట్ హాస్పిటల్‌కి పోతే పోంగానే ఇన్సూరెన్స్ ఉందా? లేకపోతే ఇన్ని లక్షలు అయితాయి దానికి అని అడుగుతాడు. అప్పుడు మన పరిస్థితి ఏంది? ఆ కుటుంబం అప్పుల పాలు కావాల్సొస్తది. మనకు కావాల్సింది మంచి ఎంప్లాయ్‌మెంట్ కావాలా. కావాలంటే మంచి విద్యను అందించాలా. కాబట్టి ప్రజలు దయచేసి ఆలోచించి, మీ భవిష్యత్ మార్గాన్ని మీరు మంచిగా వేసుకోండి. దేని ద్వారా? ఓటు ద్వారా. ఓటు వేసేటప్పుడు ఆలోచించండి. ఎవ్వడైతే మనకు కరెక్ట్‌గా పని చేయగలుగుతాడు,